నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాశ్మీర్లోని రియాసీలో బస్సుపై కాల్పులు జరిపిన దుర్ఘటనలో 10 మంది హిందూ యాత్రికులు మరణించిన ఘటన గుర్తుంది కదా. ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు తీవ్రవాదుల వద్ద కేవలం 6,000 రూపాయలకు కక్కుర్తిపడి వారికి ఆశ్రయం కల్పించారు హకీందీన్ అనే స్థానిక వ్యక్తి. ఈయనను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్రవాదులతో పాటు ఆశ్రయం కల్పించిన వ్యక్తి కూడా కాల్పుల సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఉన్నట్టుగా గుర్తించారు. కాల్పులు జరగడానికి ముందు ఈ వ్యక్తే రెక్కి నిర్వహించాడని, కాల్పులు జరిగిన తర్వాత కూడా అక్కడి నుంచి కాల్పులు చేసిన వారిని తప్పించడానికి తానే సహాయం అందించాడని తెలుస్తోంది. అక్కడ సీసీ కెమెరాలు లేని చోట, తాము సీసీ కెమెరాలు రికార్డు కాని చోట మాత్రమే ఈ దాడులకు సహకరించినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు ఆ దరిద్రుడు. నిజంగా ఎంత చూడండి, ఒక్క 6,000 కోసం కక్కుర్తిపడి సీసీ కెమెరాలు ఎక్కడుంటాయి, ఎక్కడుండవు, ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని రిక్కీ నిర్వహించి మొత్తం చెప్పి దాడులు జరిగే టైంలో ఉండి ఆ దాడులు అయిపోయిన తర్వాత వాళ్ళని తప్పించిందంటే వీడిని దరిద్రుడు అందామా, నీచుడు అందామా, నికృష్టుడు అందామా, మీరే ఆలోచించండి. అయితే ఈ సంఘటన సందర్భంగా స్థానిక పోలీసులు 150 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. అంతేకాదు, ఇలాంటి వెధవలకు దేశ బహిష్కరణ ఒక్కటే పరిష్కారం అంటూ దేశవ్యాప్తంగా నినాదాలు వస్తున్నాయి. ఇక ఈ దేశంలో ఉండి ఈ దేశంలో తిండి తింటూ శత్రు దేశాల టెర్రరిస్టులకు సహకరిస్తూ ఈ దేశ ప్రజలకు ద్రోహం చేస్తున్న ఇలాంటి వెధవలకు దేశ బహిష్కరణ సరైందని సకుటుంబ సమేతంగా భారతదేశం మొత్తం ఏకముక్తంగా చెప్తోంది. వాడు ఏ దేశ తీవ్రవాదులకైతే సహకరించాడో ఆ దేశంలో కనుక వాడిని వదిలిపెడితే, వాడితో పాటు వాడి కుటుంబాన్ని కూడా వదిలిపెడితే అప్పుడు తెలుస్తుంది భారతదేశం యొక్క విలువ ఏంటి. భారతదేశంలో మాత్రమే భిన్నత్వంలో ఏకత్వంగా ఏ మతాలకు తారతమ్యం లేకుండా ఎలా చూసుకుంటున్నారు, అలాగే మైనారిటీల పేరుతో వీళ్ళకు ప్రత్యేకంగా విలువలు ఎలా కల్పిస్తున్నారు అనేది. ఎలాగైతే వివిధ దేశాలు శరణార్థులను తిరిగి వారి దేశాలకు పంపిస్తుందో, శరణార్థుల మాదిరిగానే ఇలాంటి దేశ ద్రోహులను కూడా ఆయా దేశాలకు పంపించాలి అని దీనికి మద్దతు అందరూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళ దేశాలకు పంపించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నంతసేపు ఈ దేశం విలువ తెలవదు ఇలాంటి వెధవలకు. ఈ వెధవలను తీసుకెళ్లి సహకరించిన ఆ దేశాల్లో వదిలేస్తే అప్పుడు అయ్యో భారతదేశానికి, మా భరతమాతకు మేము ఇంత అన్యాయం చేశామా, క్షమించండి అని ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. ఏదేమైనా 6,000కు కక్కుర్తిపడి ఇంత పెద్ద అఘాయిత్యానికి మొత్తం రిక్కీ నిర్వహించిందంటే వీడి కన్నా నీచ నికృష్టుడు లేడు. ఇలాంటి వాళ్ళకు క్షమాభిక్షలు లేకుండా వెంటనే ఎంక్వైరీ, ఈ కేసుకి సంబంధించిన ఎంక్వైరీలు అన్ని చేసి ఉరిశిక్ష మాత్రమే సరైన నిర్ణయం, అది కూడా కాలయాపన లేకుండా జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్, ఇది మనందరి ఛానల్. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా, లైక్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక చిన్న ఆఫీస్, అది రెంటెడ్ బేస్ అయినా కావాలి. దానివల్ల నేను బయట జనాల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయడం సాధ్యమవుతుంది. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అక్క జనాల సమస్యల గురించి చూపించండి అని. వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. సో నా ప్రయత్నానికి మీ అందరి చేయుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మంచి మంచి విషయాల్ని జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందో మన ఛానల్, అప్పటి నుంచి ఖచ్చితంగా మీ సపోర్ట్ అడగను. కానీ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మాత్రం మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.